ప్రపంచ మానవులారా, మనం ఇప్పుడు 5 ఏళ్ళో 10 ఏళ్ళో 50 ఏళ్ళో 90 ఏళ్ళో కనిపిస్తున్నాము. మనం పుట్టకముందు తల్లి గర్భంలో చిన్న అణువు, అది గుర్తుందా? చర్మం లేదు, కళ్ళు లేవు, గుండెలు లేవు, ఎముకలు లేవు, రక్తం లేదు, కళ్ళు లేవు, మలమూత్రాల్లో పెరిగాం. మరి బయటికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మనిషి మరణిస్తున్నాడు కదా. మరణించిన దేహాన్ని శ్మశానాన్ని తోలుతున్నారు కదా, పాడిపైన కట్టెల్లో కాల్చేస్తున్నారు కదా. అలా మరి ఏ శవమైనా సరే తన భార్యని కానీ, బిడ్డల్ని కానీ, కంచం కానీ, గ్లాసు కానీ, స్పూన్ కానీ, చీపిరి కట్ట కానీ ఏదైనా వెంట తీసుకెళ్ళటం చూసారా శవము? మరి ఎందుకు తీసుకెళ్తారు శవము? పోనీ మనసేమైనా పెళ్ళాన్ని, బిడ్డల్ని, కుర్చీని, కంచాన్ని, గ్లాసుని, స్పూని, బియ్యపు గింజ, ఆవగింజ, పంచదార పలుకు ఏ మనసైనా తీసుకొని పోవటం చూచారా? ఒక్కసారి వివేకంతో ఆలోచించండి ఓ మానవులారా.